మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా స్థానిక చౌరస్తా వద్ద మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, షేక్ రెడ్డి, ఎద్దులపల్లి మాజీ సర్పంచ్ దుర్గగౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వరి, జిల్లా మహిళా మండల అధ్యక్షులు ముత్తబై తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 6 దశాబ్దాల కాల నిలవేర్చిన తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు వెల్దుర్తి పట్టణంలోని కార్యకర్తల మధ్య ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ హౌసుల మల్లేష్ గారు, అలాగే మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్ గారు, దుర్గగౌడ్ గారు, అలాగే చాలామంది ఉన్నారు, షేక్ రెడ్డి గారు, అందరికీ ముక్తాబాయి గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మిత్రులకు, ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుసు కాంగ్రెస్ పార్టీ మనకి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. తల్లి సోనియమ్మ కుటుంబం మొత్తం కోల్పోయి కూడా ఈరోజు భర్తను కోల్పోయి కూడా ఈరోజు డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి 78వ జన్మదిన వేడుకలు వెల్దుర్తి మండల వ్యాప్తంగా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యన ఘనంగా జరుపుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు మరి రాజీవ్ గాంధీని వివాహం ఆడిన తర్వాత తన సొంత అత్తైనటువంటి ఇందిరాగాంధీ గారిని భర్తను కోల్పోయి తన కర్మభూమి అయినటువంటి మరి భారతదేశంలోనే ఉండి అనేకటువంటి కష్టాలు ఓర్స్తూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షురాల పదవి చేపట్టి కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. 2004లో యూపీఏ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమానికై మరి ఆహార భద్రత చట్టం అయితేనేమి, అదేవిధంగా సామాన్యుడికి ప్రశ్నించడానికి ఆర్టీఐ యాక్ట్ సమాచార హక్కు చట్టం అయితేనేమి